హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ రోజైతే మేము తిరుపతి సేవకి రెడీ అయిపోయాము. తిరుపతి సేవ 7 డేస్ ప్రోగ్రాము. పోవడానికి రావడానికి 9 డేస్ ఉంటుంది. మాకు ఈ ప్లాన్ స్టార్ట్ అయ్యి 6 మంత్స్ అవుతుంది, కానీ ఇప్పటికి మాకు అప్రూవల్ వచ్చింది. తిరుపతి సేవ గురించి అందరు వినే ఉంటారు, కానీ అది ఎలా అప్లై చేయాలో చాలా మందికి తెలియదు. నేనైతే డీటెయిల్స్ ఈ వీడియో చివరిలో ఇస్తాను, మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. నేనైతే ఏదైనా పండగలన్నా జర్నీలన్నా లేచుడుతోటి ఫస్ట్ పూజ చేసేసుకుంటాను. ఆ తర్వాత డే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే సేవకు వస్తున్నారో అందరం కలిసి ట్రైన్ దగ్గర కలుద్దాం అనుకున్నాము. అందరూ అంటే 14 to 15 మెంబర్స్ ఉంటారు. సో అందరం అక్కడ మీట్ అవుదామని అనుకున్నాం. స్టేషన్కి అయితే వెళ్ళాము, అందరం కలిసాము. ఇక్కడ ఈ తిరుపతి సేవకి వచ్చే వాళ్ళల్లో ఫస్ట్ టైం ఉండేవాళ్ళు కొంతమంది, చాలామంది 2 or 3 టైమ్స్ వెళ్ళొచ్చున్నారు. సో మాకైతే ఈ జర్నీ ఫస్ట్ టైము. గ్రూప్లో రెడ్ కలర్ డ్రెస్లో ఒక అక్క ఉంది కదా, అక్కనే మాకు టీమ్ లీడర్. నేనైతే వాళ్ళకి చెప్పేశాను, మన జర్నీ అంతా ఒక విలాగ్ చేస్తాను, మీరు నాకు మంచిగా సపోర్ట్ చేయండి అని. వాళ్ళు బాగా అసలు నేను అనుకున్న దానికంటే మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. తిరుపతిలో దిగాము. స్టేషన్కి దగ్గరలోనే తిరుపతిలోని సేవా సమితిలోని మాకు వసతి ఏర్పాటు చేశారు. సేవా సమితిలోకి వెళ్ళాము, ఫార్మాలిటీస్ అని ఫిల్ చేశాము. మా టీంకి వచ్చేసరికి తిరుపతిలో ఫస్ట్ 3 డేస్ సేవకి టైం అలాట్ అయింది. రిమైనింగ్ 4 డేస్ తిరుమలలో సేవకి టైం సెట్ చేశారు. మాకు ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు, 1.5 hour టైం ఇచ్చారు. డే 1 పద్మావతి అమ్మవారి టెంపుల్లోనే ఫస్ట్ డ్యూటీ మాకు పడింది. రెడీ అయ్యాము. అక్కడ సేవా సమితిలో పెద్ద హాల్ ఉంటుంది చూడండి, అక్కడ అందరూ సేవకులు రెడీగా కూర్చో ఉన్నారు, రెడీ అయిపోయి. కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది, ఫస్ట్ డే కదా, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అది మాటలో చెప్పలేను, అది అనుభవంలో తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే తిరుపతి అనగానే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఫోన్స్ చాలా దూరంలో ఉంటాం మనం, ఫోన్స్ ఎక్కడో ఉంటాయి, సేవ్ ఎక్కడో ఉంటుంది. సో అందుకే నేను అన్ని కవర్ చేయలేకపోయాను. డే 2 స్టార్ట్ అయింది. డే 2 వచ్చేసరికి టీం అంతా 3 మెంబర్స్, ఒకరు 4 మెంబర్స్గా డివైడ్ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కో సేవకి వెళ్ళిపోయాము. ఒక్కో గ్రూప్ వచ్చేసి అమ్మవారి శారీ ఫోల్డింగ్కి, ఒకరు మనీ కౌంటింగ్కి, ఒక్కొక్కరు అక్షంతలు అంటే పెళ్ళికి మనం కార్డ్స్ పంపిస్తాం కదా పూజకి, ఆ పంపించిన వాళ్ళకి రిటర్న్ కొరియర్లో మనం అక్షంతలు, పసుపు, కుంకుమ, అయ్యవారి కార్డు అన్నీ మనం కొరియర్ చేయాల్సి వస్తుంది. ఆ సెట్టింగ్కి అంతా వెళ్ళాము. డే 3 స్టార్ట్ అయింది. మనం అనుకుంటాం కదా అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని, ఆ అన్న సందర్భంలోనే మనకి డే 3 డ్యూటీ పడింది. ఒక్కొక్కరు ఫేస్లో అంటే అన్నదానం చేయాలని అందరికీ ఉంటుంది. సో అలాంటిది తిరుపతిలో వచ్చే వేల మందికి మన చేతుల మీద అన్నదానం చేస్తున్నాం అనే ఎగ్జైట్మెంట్ వాళ్ళ ఫేస్లో నేను చూశాను. అట్ ది సేమ్ టైం నా ఫేస్లో కూడా నేను చూసుకున్నాను. సందర్భంలో కంటిన్యూగా 4 hours పార్టిసిపేట్ చేశాము. ఏ ఒక్కరి ఫేస్లో అలసట కనిపించలేదు. ఇంకా చేయాలనే ఆ తపనైతే చూశాను నేను. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఫోన్ స్ట్రిక్ట్ అన్నారు, వీళ్ళు ఎలా ఫొటోస్ తీశారు, వీడియోస్ తీశారు అని. నేను అన్న సందర్భానికి వెళ్ళినప్పుడు పక్కకే లాకర్ ఉంది. సో నేను అది ముందరే గమనించి ఫోన్ తీసుకెళ్ళాను, వాళ్ళని ఎక్స్క్యూజ్ చేశాను. ఒక్క వీడియోస్ ఫొటోస్ తీసుకుంటాను, ఇంకా భక్తులు భోజనానికి రాలేదు కదా అనేసరికి వాళ్ళు నన్ను ఒక్క 5 minutes అలౌ చేశారు. నేను ఇవన్నీ కవర్ చేయగలిగాను. డే 3 సేవ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. మేము బయటకు వచ్చాము. ఒక 5 to 10 minutes అలా జస్ట్ రోమింగ్ చేసాము. మేమేమనుకున్నామంటే గోవిందరాజ స్వామి దర్శనం కూడా చేసుకుందాం కదా అని అప్పుడప్పుడు డిసైడ్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోయి లోపలంతా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి టెంపుల్ వ్యూ ఎలా కనిపిస్తుందో, లైట్ షేడ్ కానీ అంటే నేను ఒకప్పుడు వచ్చాను, తరచూ వస్తూనే ఉంటాను. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ గమనిస్తూనే ఉన్నా టెంపుల్లో. లేడీస్ దగ్గర ఫోన్ ఉంటే తెలుసు కదా, అందరం గ్రూప్ పిక్స్ బాగా కవర్ చేసాము. 3 days సేవ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది కదా, సో టైం ఉంది కదా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తిరుపతిలో ఉండే కపిల తీర్థం కూడా కవర్ చేద్దామని అప్పుడే అనుకున్నాము. మా గ్రూప్లో నేను భయపడ్డాను, టీ అడిగితే ఏమన్నా వేరేలా అనుకుంటారేమో అని. ఆ ఛాన్సే లేదు. నాకైతే హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేనే కాదు ఇంకో 2-3 కూడా టీ అంటే చాలా ఇష్టంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ వల్ల నేను టీ ఎక్కువ టైమ్స్ తీసుకోగలిగాను. అలా అందరం టీ తాగేసి కపిల తీర్థంకి స్టార్ట్ అయిపోయాము. కపిల తీర్థానికి ఆ పేరు ఎలా వచ్చిందని అక్కడ ఉండే పూజారిని అడిగాను. అక్కడ ఉండే పూజారి చెప్పారు,
కపిల మహర్షి అనే ఋషి ఘోర తపస్సు చేశారంట. సో ఆ తపస్సుకి మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యి కపిల మహర్షిని అడగా కపిల మహర్షి కోరిక మేరకు శివుడు లింగంగా ఇక్కడ వెలిసారంట. సో ఆ లింగానికి కేటాయించిన స్థలంలో ఏదైతే ప్రవాహం ఉందో ఆ ప్రవాహానికి గల ప్రసిద్ధి వల్ల ఈ తీర్థానికి కపిల తీర్థం అనే పేరు వచ్చింది అని పూజారి చెప్పారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటాం కదా, దానివల్ల కొంచెం పుణ్యం వస్తుంది అని మేము కూడా ఆ తీర్థంలో బాగా మేబీ ఫుల్గా తడవలేదు కానీ ఆల్మోస్ట్ తడిచినంత వరకు మేము దగ్గరికి వెళ్ళొచ్చాము. మేము తిరుమలకి స్టార్ట్ అయిపోయాము. చెప్పండి అందరూ. ఫైనల్గా తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాము. ఆన్ ది వేలో ఉన్నాము. నేను మీకు మొదట్లో చెప్పా కదా 3 days సేవ తిరుపతిలో అలాట్ అయింది అని. ఆ 3 days యొక్క విశేషాలన్నీ మీతో నేను షేర్ చేసుకున్నాను. టోటల్గా సేవా కార్యక్రమం 7 days ఉంటుంది, రాను పాను 2 days. సో 9 days ప్రోగ్రామ్ నేను మీకు 5 minutesలో 10 minutesలో చెప్పాలంటే కొంచెం కష్టం అనిపించింది నాకు. ఈ సేవా విశేషాలు చాలా ఉన్నాయి, దాన్ని నేను 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చెప్పలేకపోతున్నాను. అందుకే నేనేమనుకున్నానంటే తిరుపతిలో చేసిన 3 days ఈ part 1, తిరుమలలో చేసిన 4 days ఈ part 2గా డివైడ్ చేసుకున్నాను. మీకు స్టార్టింగ్లో చెప్పా కదా వీడియో చివరిలో ఈ సేవకి ఎలా అప్లై చేయాలనేది చెప్తానని. ఈ సేవకి మనం ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చు, అట్ ది సేమ్ టైం గ్రూప్గా కూడా వెళ్ళొచ్చు. నేనైతే గ్రూప్గా వెళ్ళాను. నేనైతే ఒక లింక్ చెప్తాను, srivariseva.tirumala.org. ఈ లింక్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. మీకు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ సేవా కార్యక్రమాలు 3 types ఉంటాయి. క్యాజువల్గా ఇవి అసలు ఫుల్ డీటెయిల్స్గా మీకు ఈ సేవా కార్యక్రమానికి ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సేవకి ఓకే అయిన తర్వాత ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఇలా ఫుల్ డీటెయిల్డ్గా మీకు ఏదైనా కావాలి అంటే నాకు కమెంట్లో పెట్టండి. నేను ఒక 2-3 minutes డీటెయిల్ డిస్క్రిప్షన్ వీడియో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. See you in the next video. Part 2 వీడియోలో కలుద్దాం మనం.